ఈ వీడియో అయితే అన్నయ్య వాళ్ళు వచ్చిన నెక్స్ట్ డే అనమాట. సండే రోజు ఆఫ్టర్నూన్ నుంచి తీసిన ఈ వ్లాగ్ అంతా కూడా మీకు ఇదంతా అర్థం అవ్వాలంటే కనుక ఒక్కసారి ముందు వ్లాగ్ చూడకపోయి ఉంటే కనుక ఛానల్లోకి వెళ్ళి దీని ముందు పోస్ట్ చేసిన లాంగ్ వీడియో అయితే చూసేయండి. దాని కంటిన్యూషన్ అనమాట ఇదంతా. ఆ నెక్స్ట్ డే ముందు రోజు అయితే స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ చూసుకొని ఇంటికి వచ్చి సరికి 11 అయిపోయింది. ఇంకా మేమందరం మాట్లాడుకుంటూ పడుకునేసరికి నైట్ 1 అయిపోయిందనమాట. ఆబ్వియస్లీ ఇంకా మార్నింగ్ లేచేసరికి కూడా లేట్ అయిపోయింది. 8:30 అయిపోయింది లేచేసరికి. లేచి లేవంగానే మళ్ళీ కొద్దిసేపు మాట్లాడుకుంటూ అలా ఫోన్లు చూసుకుంటూ టైం పాస్ చేస్తుంటే క్యారమ్ బోర్డ్ ఆడదామన్నారు. సరే అని చెప్పి కొద్దిసేపు క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటే అత్తయ్య వాళ్ళు అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా లేచి బ్రష్లు అవి చేసుకొని ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీళ్ళందరూ అయితే 11:30 ఆ టైంకి అయితే బయటికి వెళ్ళిపోయారు విశాల్ మార్ట్కి షాపింగ్ కోసమని. మళ్ళీ వాళ్ళు వచ్చేలోపు నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఆ రోజు సండే కాబట్టి ప్లెయిన్ బిర్యానీ రైస్, నాటుకోడి పులుసు, నాటుకోడి ఫ్రై, రైతా చేశాను. షాపింగ్ నుండి వచ్చి మేమందరం కలిసి లంచ్ చేసేసరికి 3 అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ 5:30కి అయితే గేమ్ చేంజర్ మూవీ కోసం టికెట్స్ బుక్ చేసుకుని ఉన్నాము. సంక్రాంతికి రిలీజ్ అయిన 3 మూవీస్లో గేమ్ చేంజర్ ఒక్కటే ఇక్కడ ఉంది థియేటర్స్లో. అందుకని దీనికైతే వచ్చేసాము. మిగతా 2 మూవీస్ కోసం దావణగిరికి వెళ్ళాల్సి ఉండే. సరే గేమ్ చేంజర్ చూద్దామని దీనికైతే టికెట్స్ బుక్ చేసుకొని 5:30కి అంతా వచ్చేసి మూవీ చూసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్తున్నాము. ఆఫ్టర్నూన్ చేసిన నాటుకోడి పులుసులోకి నైట్కి అయితే రాగి ముద్ద, జొన్న రొట్టెలు చేసుకొని తినేసి పడుకున్నాము. మేమందరం కలిసి ఉడిపి ట్రిప్కి వెళ్దామని సంక్రాంతి హాలిడేస్లో ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం. కానీ లాస్ట్ మినిట్లో మాకు వెళ్ళడానికి కుదరలేదు. మళ్ళీ వీళ్ళని ఎందుకు డిసప్పాయింట్ చేయడం అని చెప్పి వీళ్ళనైతే పంపిస్తున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ భోగి రోజు అనమాట. తెలుగులో మాట్లాడతాడు, ఇబ్బంది ఉంది కదా. ఇప్పుడు ఉడిపి వెళ్తే మళ్ళీ బీచ్ డౌట్. నైట్ స్టే అది పొద్దునే చూస్తేనే బాగుంటుంది అది. సో ఇప్పుడు మురుదేశ్వరి వెళ్ళిపోండి. ఇంకోటి ఘాట్ సెషన్ వస్తుంది, అది సెట్ అవ్వదు. అందుకే మురుదేశ్వరి వెళ్ళిపోయి మధ్యాహ్నం దాకా అక్కడ ఉండి రిటర్న్ వచ్చేటప్పుడు మరవంతే బీచ్ చూసుకొని ఉడిపిలో స్టే చేయండి. నైట్ సిటీ కాబట్టి బాగుంది. ఉదయాన్నే మాల్పల్లి బీచ్, ఎక్కువ బీచ్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ దాకా చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోతే సాయంత్రానికి ఎట్టుకుంటారు. అనుకుంటే సార్ ఇప్పుడు ఎలాగో 1 అవర్ రోడ్ కదా వచ్చేది. 1 అవర్ రోడ్లో మీరు ఇది ఘాట్ సెక్షన్ ఉన్నది అక్కడ నుండి వచ్చేటప్పుడు జోగ్ ఫాల్స్ అక్కడే రిపేర్ ఉన్నదని రిపేర్ ఉన్నదని చెప్పారు. ఉన్నదా లేదు తెలిసినదా ఇంకా. ಜಾಗ್ರತ ಪಾನಿ ಮಾತ್ರದನ್ನ ಜಾರ್ತ ఎక్కువ లోతు జామతో సరేగా సే జాగ్రత్త. బండి తలుపులు ఉత్తరదన్న సైడ్లు దేకండి. కేవడి జామతో ఎక్కువ ಒಂದು ವಾತೆ ಕರಾತರು ಸರಕ ಸೋದಾಸ್ಕೊಂಡು ದೇಕೋ. मेसेज घाले कोणी रातचं सर कसं बाय 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 జాగ్రత్త. మేము వెళ్ళుంటే మా హస్బెండ్ డ్రైవింగ్ చేసేవాళ్ళు. ఇంకా వెళ్ళట్లేదు కదా అని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో రికవరీ ఏజెంట్ అనమాట. తనకి తెలుగు వచ్చు, చాలా బాగా కలిసిపోతారు. ఇంతకుముందు మేము కూడా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాతో పాటు జర్నీ చేస్తున్నాం కదా తెలుసు. ఇంకా ధైర్యంగా వీళ్ళందరినీ అయితే పంపించాము కార్ ఇచ్చి. తెల్లవారితే ఆ రోజు భోగి పండుగ కదా, నేనైతే ఇంటి ముందు ఇలా సింపుల్గా కలర్స్ తోటి చిన్న ముగ్గు వేశాను. ఆ రోజు పాపకి స్కూల్లో, మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది. వాళ్ళిద్దరైతే వెళ్ళిపోయారు. ఫస్ట్ మేమందరం అనుకున్న ప్లాన్ అయితే ఒక 3 to 4 days ట్రిప్ అనుకున్నాము. ఇంకా వెళ్ళట్లేదు కాబట్టి వీళ్ళు ఒక 2 daysలోనే కంప్లీట్ చేసుకుని వద్దామని చెప్పి బయలుదేరారు. ఇంటి నుంచి వెళ్ళే రూట్లో అయితే మురుడేశ్వర్కి వెళ్ళాలి ఫస్ట్. ఆ రూట్లోనే ఫస్ట్ జోగ్ ఫాల్స్ ఉంటాయి. జోగ్ ఫాల్స్ మధ్య మధ్యలో చిన్న చిన్న ఫాల్స్, హ్యాంగింగ్ బ్రిడ్జెస్లు అవన్నీ ఉంటాయి. వీళ్ళైతే మార్నింగ్ 7:30, 8 లోపు అయితే జోగ్ ఫాల్స్ రీచ్ అయిపోయారు. 3 to 3.5 hours జర్నీ మా ఇంటి నుంచి. జోగ్ ఫాల్స్ తర్వాత హ్యాంగింగ్ బ్రిడ్జ్, ఆ తర్వాత అప్సర్కొండ వాటర్ ఫాల్స్, హొన్నావర్ బ్యాక్ వాటర్స్, తర్వాత హొన్నావర్ ఎకో బీచ్ ఉంటే అక్కడ చూసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ కంటే డైరెక్ట్ మురుడేశ్వర్కి వెళ్ళిపోయారు.
ఆల్రెడీ వీళ్ళందరూ ముందు ఎక్కువ బీచ్లో తడిసేసి ఉన్నారు కదా, అందుకని ఇక్కడ మురుడేశ్వర్ కూడా ఫస్ట్ బీచ్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి టెంపుల్లో దర్శనం చేసుకుని తర్వాత 3:30 ఆ టైంకి లంచ్ చేశారంట బయట హోటల్లో తినేసి. ఇంకా మళ్ళీ సాయంత్రానికి 4 ఆ టైంకి అయితే ఉడిపికి స్టార్ట్ అయిపోయారు. 4:30 అవుతుంది. మధ్యలో మరవంతే బీచ్ తెలుసు కదా మనకి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో తెగ వైరల్ అయ్యింది ఒకప్పుడు. ఒక సైడ్ రివర్, ఇంకో సైడ్ ఓషన్, ఇదే అది. వీళ్ళు వెళ్ళేసరికి కొద్దిగా సన్సెట్ అయిపోయింది. అది అంతా వన్ వే అనమాట, అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వెళ్తూనే ఉంటే ట్రాఫిక్ ఉంది. అది మనం పైనుంచి డ్రోన్లో వ్యూ అయితే బాగుంటుంది, అక్కడ ఎక్స్పీరియన్స్ చేయడానికి బాగుంది. సన్సెట్ టైంకి వెళ్ళారు కదా, ఇంకొద్దిగా లైటింగ్ ఉంటే ఇంకా బాగుంటుందేమో ఆ ఫీల్. పైన చూస్తే మాత్రం ఆ వ్యూ ఎక్సలెంట్గా ఉంటుంది, తెలిసిందే కదా. ఇదే మరవంతే బీచ్. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఉడిపికి అయితే వెళ్ళిపోయారు వీళ్ళు. ఉడిపిలో హోటల్ రూమ్ తీసుకొని స్టే చేశారు. హోటల్ రూమ్కి వెళ్ళంగానే అక్కడ హోటల్ మేనేజర్ ఉంటారు కదా, ఆయన చెప్పారంట దగ్గరలో మాల్పే బీచ్లో నైట్ ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అని. ఇంకా వీళ్ళైతే ఆగలేదు, ఇంకా లగేజ్ అక్కడ పెట్టేసుకొని వచ్చేసారు. మాల్పే బీచ్లో ఆ రోజు నైట్ ఫుడ్ ఫెస్ట్ జరిగిందంట. చక్కగా మ్యూజిక్, లైవ్ మ్యూజిక్ స్ట్రీమింగ్, డ్యాన్స్లు బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇంత క్రౌడ్ ఉందంట, కూర్చోడానికి ప్లేస్ లేదు, ఒక సైడ్కి నుంచున్నారు. వీళ్ళు వెళ్ళేసరికి 8:30 అలా అయిందనుకుంటా. లేట్ నైట్ అయ్యేసరికి కొద్దిగా క్రౌడ్ కూడా తగ్గింది. ఇంకా వాళ్ళకి చైర్స్ దొరికినప్పుడు అక్కడ కూర్చొని చాలాసేపు మిడ్ నైట్ వరకు ఉన్నారంట. అక్కడ ఫుడ్ ఫెస్ట్లోనే కొద్దిగా డిన్నర్ లాగా స్నాక్స్ అవి ఇవి తినేసి ఇంకా డైరెక్ట్గా హోటల్ రూమ్కి వెళ్ళి పడుకున్నారంట. వీళ్ళ లక్ బాగుంది, వీళ్ళు వెళ్ళిన టైంలోనే అక్కడ ఫెస్ట్ జరగటం, వీళ్ళు ఎంజాయ్ చేయడం. ఏం పని ఉంది, ఇక బ్యాచిలర్స్ కదా, బాగా ఎంజాయ్ చేసుకున్నారు. చూసారు కదా 2 డేస్ ట్రిప్లో ఒక డే ఎలా గడిచిందో. ఇదైతే నెక్స్ట్ డే సంక్రాంతి పండుగ రోజు. నేనైతే ఎవ్రీ ఇయర్ కలర్స్తో ముగ్గు వేసేదాన్ని, ఈ ఇయర్ అయితే నార్మల్ సింపుల్గా ఇలా ముగ్గు పిండితో వేసేసాను. ఇదైతే నెక్స్ట్ డే అనమాట, అదే సంక్రాంతి రోజు ఉడిపిలో అనమాట. గుడ్ మార్నింగ్ అందరికీ. వీళ్ళు లేచేసరికి 7:30 అయిందంటే ఇంకా అందరూ ఒకరినొకరు రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 8:30, 9. మార్నింగే సన్ రైజ్ అదంతా చూడకుండా బీచ్లో పడుకొని నిద్రపోయి లేట్గా వచ్చారు. మాల్పే సీ వాక్ వెళ్ళారంట ఫస్ట్. అక్కడ నుంచి తర్వాత ఇది వచ్చేసి మాల్పే బీచ్. ఇక్కడ బోట్ రైడ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, పారాస్లైడింగ్. ఉడిపి అంటేనే చాలానే బీచెస్ ఉంటాయి, అందులో మాల్పే బీచ్ ది బెస్ట్ అంట. దీంట్లో అయితే ఈ బోటింగ్కి పర్ హెడ్ 200 తీసుకున్నారంట. మాల్పే బీచ్ నుంచి పక్కనే సెయింట్ మేరీ ఐలాండ్ ఉంటుందన్నమాట మధ్యలో. ఈ బీచ్ నుంచి బోట్లో అక్కడికి తీసుకెళ్తారు. వెళ్ళడానికి రావడానికి ఒక 2 hours జర్నీ అంట, అప్ అండ్ డౌన్. మధ్యలో ఒక 1 hour మాత్రం అక్కడ ఐలాండ్లో వదిలేస్తారని చెప్పారంట. కానీ టైం సెట్ అవుతుందో లేదో అని చెప్పి వీళ్ళైతే బోట్ రైడింగ్ చూస్ చేసుకొని బోట్ రైడ్కి వెళ్ళొచ్చారు.
ఊర్లో పిల్లలు ఆడుతారు కదా అలాగే గోళ. అశోక్ సార్ మొత్తం ఇదే చెప్పారు, ఏంటండి గోళ చిన్న పిల్లగా ఆడుతున్నా కదా అదే చెప్పారు. చిన్న పిల్ల వీళ్ళైతే ఉడిపికి మెయిన్గా బీచెస్ కోసం వెళ్ళారు. వాళ్ళు తనే తీరేంత వరకు బీచ్లో ఆడి ఇక ఫైనల్గా రూమ్కి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడైతే రూమ్ వెకేట్ చేస్తున్నారు. వెకేట్ చేసి వచ్చేటప్పుడైతే నా కోసం మీ అందరికి చూపించడం కోసం యూట్యూబ్ వీడియో ఈ రూమ్ టూర్ అయితే తీసుకొచ్చారు. రూమ్ అయితే ఇలా ఉంది వీళ్ళు తీసుకుంది చూడటానికి. చక్కగా మిర్రర్, పక్కనే కబోర్డ్, ఒక నలుగురికి స్పేషియస్గా చక్కగా సరిపోయే మంచం, ఒక టీవీతో పాటు 2 చైర్స్, వాష్రూమ్ ఫెసిలిటీ కూడా నీట్గా బాగానే ఉంది. మెయింటెనెన్స్ 1800 తీసుకున్నారు 1 డేకి, 1 డే స్టే కోసం. ఆ రోజు నైట్ వరకు ఉండడానికి మనకి రూమ్ అవైలబుల్ ఉంది. కానీ వీళ్ళైతే ముందు ఆఫ్టర్నూనే వెకేట్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఉడిపిలో ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయితే కానీ రాణిబెన్నూరుకి వచ్చేసరికి నైట్ 10-11 అవుతుందన్నమాట. అందుకని ఆఫ్టర్నూనే స్టార్ట్ అయిపోతున్నారు. వీళ్ళు కావాల్సింది వీళ్ళు అనుకున్నది అయితే బీచెస్ చూడటానికి వెళ్ళారు కాబట్టి బీచెస్ చక్కగా చూసుకున్నారు. వాళ్ళైతే హ్యాపీ. ఇంకా రూమ్ వెకేట్ చేసేసుకొని లంచ్ కోసం అయితే షాలాస్కి వెళ్ళారంట. సీ ఫుడ్ ఫేమస్ అంటే ఇక్కడ. ఉడిపికి వెళ్తే అక్కడ సీ ఫుడ్ తినకుండా వస్తారా చెప్పండి ఎవరైనా. మీరు కూడా వెళ్తే ఇక్కడ ట్రై చేయండి అంట. ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. షాలాస్ రెస్టారెంట్ అయితే చూడటానికి ఇలా చాలా బాగుంది. మంచి యాంబియన్స్తో క్లాసీగా అనిపించింది అనమాట చూడంగానే. ఉడిపి నుంచి రిటర్న్ బ్యాక్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయారు. ఇది మధ్యలో అగుంబే ఘాట్ దగ్గర అనమాట. ఇప్పుడు కింద నుంచి ఆ కొండంతా ఎక్కేసి అటు వెళ్తాము. ఈ అగుంబే ఘాట్ ఉంటుంది. మీరు ఒకసారి తెలియకపోతే కనుక ఒకసారి గూగుల్ మ్యాప్స్లో చూడండి. అస్సలు ఎన్ని హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయంటే ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు మాత్రం మన ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని ట్రావెల్ చేసినట్టే. ఎంత భయం వేస్తుందో అసలు. ఎంత కర్వీగా ఉంటాయో రోడ్ అంతా కూడా, ఘాట్ రోడ్ లాగా. అసలు ఎంత భయం వేస్తుందో. కానీ పైకి ఎక్కిన తర్వాత మాత్రం ఈ అగుంబే ఘాట్ పైకి ఎక్కిన తర్వాత ఇదైతే అగుంబే సన్సెట్ వ్యూ పాయింట్ అనమాట. చాలా బాగుంటుంది. ఘాట్ రోడ్ అంతా కొండంతా ఎక్కి పైకి వచ్చేసిన తర్వాత అప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. ఈ సన్సెట్ వ్యూ పాయింట్ చూసి సీనరీ చూడండి ఎంత బాగుందో. ఈ అగుంబే ఘాట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను 2 years బ్యాక్ మంగళూరు వెళ్ళేటప్పుడు వెళ్ళటానికి ఒకసారి, రావటం ఒకసారి, 2 times ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా భయం వేస్తుంది. మేమైతే ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ఉడిపి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇటు నుంచి వస్తామన్నారు కదా. మీరైతే అగుంబే ఘాట్ సన్సెట్ అయ్యేలోపు వచ్చేయాలి అని చెప్పంగానే వాళ్ళైతే కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ అయిపోయారు. మేము అనుకున్నట్టే సన్సెట్ అయ్యేలోపు అగుంబే ఘాట్ అయితే క్రాస్ అయిపోయారు. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిన వాళ్ళు నైట్ 9:45 అంతా సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయారు. ఈ ట్రిప్కి మేము రావటం కుదరదు అని చెప్పంగానే ఇంకా మేము కూడా వెళ్ళాము. బావ కుదరదు అంటున్నారు కదా, వద్దు ఇక్కడే ఇంట్లోనే ఉంటాంలే అని చెప్పి ఆగిపోతున్నారు. మాకు ఎప్పుడైనా 2 days లీవ్ ఉంటే దగ్గరలో ఉన్నాం కాబట్టి వెళ్ళొచ్చేస్తాము. మీరు అక్కడ నుంచి రావాలంటే కష్టం కదా, వచ్చారు కదా వెళ్ళరండి అని చెప్పి ఇంకా పంపించాము. ఇంకా 2 days ట్రిప్ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు నైట్ డిన్నర్లోకి నాన్ వెజ్ చేస్తుంటే అసలు నాన్ వెజ్ అయితే అసలు తినము. 2-3 days నుంచి అవే తింటున్నాము. ఇందాక కూడా హెవీగా తినున్నాము. చక్కగా అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ పెడతావని అడిగారు. వాళ్ళకి నచ్చినట్టే సాంబార్, ఆలూ ఫ్రై, ఆమ్లెట్స్ అవన్నీ వేసి రెడీ చేసి పెట్టాను. నైట్ రాగానే ఫ్రెష్ అయిపోయి ఇంకా తినేసి పడుకున్నాము. ఇదైతే నెక్స్ట్ డే. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. వీడియో వస్తే లైక్ చేసి చూడండి.